ప్లీజ్ నన్నేమి చెయ్యకు. నాకు చాలా భయంగా ఉంది. నన్ను వదిలేయ్ ప్లీజ్. అసలు కారులో ఎవరూ లేకుండా ఈ కార్ ఎలా పని చేస్తుంది? నన్ను వదిలేయ్ ప్లీజ్. నేను చెప్పేది విను ప్లీజ్. అమ్మయ్యా, కారు వెనక్కి వెళ్ళిపోయింది. అయ్య బాబోయ్, మళ్ళీ వచ్చేస్తుంది. చింతాత చిత చిత చింతాత మామయ్య పాడు నాతో. చింతాత చిత చిత చింతాత. మామయ్య ఇటు వెళ్తున్నావు? యో ఏంటి మామయ్య, అడవిలోకి ఎక్కడికో తీసుకెళ్తున్నావు? అడవిలోకి కాదురా, ఇది అడ్డదారి. పాపం డోరేమాన్ గడు ఇంట్లో ఒక్కడే ఉన్నాడు కదరా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇలా వెళ్తే తొందరగా వెళ్ళిపోతాం. మామయ్య, ఏ రోజైనా నా మీద ఇంత ప్రేమ చూపించావా? ఆ డోరేమాన్ గారి ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్నాడని నా ప్రాణాలు బలంగా పెట్టి ఈ అడవిలోంచి తీసుకెళ్తావా? రే అదేం లేదురా, నువ్వు కొంచెంసేపు నోరు మూసుకుని ఉండు. రోడ్డు ముందే బాలేదు. అరే ఇది పెద్ద లోయలో ఉంది. రే 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 రే. అరే సించాన్, ఇంజన్ నేలకు తగిలినట్టుందిరా. ఏంటి కారు సరిగా కదలట్లేదు? అయిపోయింది మామయ్య, కారు పాడైపోయినట్టుంది. నీకు చెప్తుంటే విన్నావా అసలు? రే ఏడవకరా సించాన్, ఒక్క నిమిషం ఆగు. అసలు ఏమైందో నేను చూసొస్తాను. అరే ఉన్నట్టుండి ఏమైందిరా బాబు ఈ కార్ కి? అయినా నాది కూడా తప్పు ఉందిలే, అంత స్పీడ్ గా రాకుండా ఉండాల్సింది. అరే ఇంజన్ కింద నుంచి ఏదో పొగలు వస్తున్నాయి, దాంతో పాటు చాలా మట్టి కూడా వస్తుంది. అరే సించాన్, లైట్స్ ఆన్ చేసి ఒకసారి కిందకి దిగు. ఏమైంది మామయ్య? పాడైపోయిందా? మొత్తం పాడైపోయిందా? ఏంటి ఏదో పొగలు వస్తున్నట్టున్నాయి. ఓరి నాయను, ఇంజిన్ అంతా ఎత్తేసిందిగా. అరే నువ్వు గోల్ చేయకుండా కార్ లోపలికి ఎక్కి బోనెట్ ఓపెన్ చేయి. ఏం జరిగిందో నేను చెక్ చేస్తాను. అరే అసలు ఏమైంది? ఎంత చూసినా ఏమీ అర్థం కావట్లేదే. ఇదేమైనా పాడైందా? స్మెల్ బాగాలేదు. బాబాయ్ చేయి కాలిపోయిందిరా. మామయ్య ఏదో పోటీగాడిలో చెక్ చేస్తున్నాడు. ఆయనకి ఏమీ రాదని నాకు మాత్రమే తెలుసు. నేను చెప్తున్నా వినకుండా ఈ అడవిలోకి తీసుకొచ్చాడు. అయిపోయాం, ఈ రోజు మా పని అయిపోయింది. అబ్బా ఎక్కడ పట్టుకున్నా కాలిపోతుంది ఏంట్రా బాబు? అసలు ఏం జరిగింది? ఏమీ అర్థం కావట్లేదే. ఆ కారు మళ్ళీ ఎవరినో పొట్టని పెట్టుకుంది. మీకు ఎన్నిసార్లు చెప్పినా ఆ కారుని వదిలించుకోలేకపోతున్నారు. నేను చాలా సార్లు ప్రయత్నించి చూశాను, కానీ ఆ కారు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఇలానే వదిలేస్తే ఆ కారు ఏదో ఒక రోజు మనల్ని కూడా నాశనం చేసేస్తుంది. ఇదే నా ఆఖరి ప్రయత్నం. ఈసారి దాన్ని ఎలాగైనా వదిలించుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నిన్ను నమ్మే తీరాలి. నువ్వు మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. నువ్వు మాకు ఏ హాని కలిగించట్లేదు, కానీ నువ్వు చేసే పనులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇంకా నువ్వు ఇక్కడ ఉండకూడదు. నిన్ను చాలా చోట్ల అమ్మి చూశాను, కానీ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసావు. నా ఆఖరి ప్రయత్నం ఇదే. మా స్నేహితుడు ఇక్కడే ఎక్కడో గ్యారేజ్ ఉందని చెప్పాడు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇంకా నువ్వు మమ్మల్ని వదిలేయాల్సిందే. వెళ్ళిపో మా జీవితంలో నుంచి. ఇదిగో వచ్చేసాం, ఇదే ఆ గ్యారేజ్. ఏంటది ఆ ముసలాయన ఏదో కారు వేసుకుని వచ్చినట్టున్నాడే? పెద్దయినా ఏంటి, నీ కారుకి ఏదైనా సమస్య వచ్చిందా? సమస్య? అవును నిజమే. నా భార్య హాస్పిటల్లో ఉంది. నాకు అర్జెంట్ గా కొంత డబ్బు కావాలి. అందుకే ఈ కార్ అమ్మేద్దామని ఇక్కడికి వచ్చాను. ఏంటి ఇంత అర్ధరాత్రి ఈ మారిమూల గ్రామంలో కారు అమ్మడానికి వచ్చావా? అసలు మీరు ఎక్కడుంటారు? ఈ చుట్టుపక్కల ఎక్కడ మిమ్మల్ని చూడలేదు. అదంతా చెప్పే సమయం నా దగ్గర లేదు. ఈ కారు పెట్టుకొని నాకు ఎంతో అంత డబ్బులు ఇవ్వండి. సర్లే, కారు కూడా బానే ఉంది. సరే పెద్దయినా, ఈ కారుకి ఒక 10,000 ఇవ్వగలను. అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టలేను. త్వరగా ఇవ్వండి, నేను వెంటనే వెళ్ళిపోతాను. ఇకనైనా నువ్వు నా దగ్గరికి తిరిగి రాకు. దేవుడా, అది మళ్ళీ నా దగ్గరికి రాకుండా చూసుకో.
మామయ్య గంట నుంచి చూస్తున్నావు, అసలు మనం ఈ రోజు ఇంటికి వెళ్తామో లేదా? ఏమోరా, నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందో ఏంటో నాకేం తెలియట్లేదు. నాకు తెలిసి ఇంకా మనకి వేరే దారి లేదురా షించాన్. పద వెనక్కి వెళ్ళి కారు తోసుకుంటూ మెకానిక్ షెడ్ కి తీసుకెళ్దాం. ఆ ముందున్న బోనెట్ క్లోజ్ చేసి తొందరగా వెనక్కి రారా, ఇంకా తోయాల్సిందే. అది ఇప్పుడు నేను క్లోజ్ చెయ్యాలా? అది మన వల్ల కాదు మామయ్య, అది ఓపెన్ ఉన్నా పర్లేదు, పద మనం తోద్దాం. అరే ఏంట్రా బాబు, నువ్వు ఇంత బద్ధకంగా ఉన్నావు. సరే పట్టు తోద్దాం. ఓరే నాయనో, ఏంట్రా బాబు ఇంత బరువుగా ఉంది కారు. మనం తోలేటప్పుడు చాలా తేలిగ్గానే ఉంటుంది కదరా. అరే షించాన్, ఏం చేస్తున్నారా నువ్వు? తొందరగా నా దగ్గరికి వచ్చి కొంచెం కారు తోయడానికి హెల్ప్ చేయి. మామయ్య నాకు అసలు ఆ కారు అందనే అందట్లేదు, అసలు నేను ఎలా తోస్తాను చెప్పు. అరే షించాను, నిన్ను తీసుకుని వచ్చాను చూడు, నాది తప్పు. ఆ డోరేమాన్ గాని తీసుకొచ్చి నాకు కొంచెమైనా హెల్ప్ చేసేవాడు. అవును మామయ్య, నేను నీతో రావడమే నా తప్పు, నా చేత పనులు చేపిస్తున్నావు. రే ఇంకోసారి నాతో పార్టీకి వస్తా అని చెప్పురా, అప్పుడు చెప్తాను. ఇప్పుడు తొయ్యమంటే నీకు నోటికొచ్చినవన్నీ అంటున్నావు కదా నన్ను. అయ్యో అదేం లేదు మామయ్య, కొంచెం దూరం నువ్వు తొయ్యి, తర్వాత వెంటనే నేను తోస్తాను. ఈ షించాన్ గాడు, ఓరి బాబోయ్, దీన్ని తోసుకుని వెళ్లే లోపు నా తల ప్రాణం తోకొచ్చేలా ఉందిరా. అమ్మో డౌన్ వచ్చింది, వెళ్ళిపోతుంది ఇది. మామయ్య చాలా కష్టపడుతున్నాడే. సరే కొంచెం సేపు తొయ్యి నువ్వు, మామయ్య కండలు పెరుగుతాయి. అరే షించాను, కొంచెమైనా హెల్ప్ చేయరా, నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను. ఏంటి ఐస్ క్రీమా? నేను విన్నది నిజమేనా మామయ్య? జరుగు జరుగు, పక్కకు జరుగు, పట్టరా పట్టు ఐలేస్తా. ఏయ్, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్పు సల్పు ఏమున్నది? ఒరే, ఒక్క ఐస్ క్రీమ్ కోసం అంత పెద్ద కార్ను అలా ఎలా తోస్తున్నారా నువ్వు? ఐస్ క్రీమ్ కి నిజంగా అంత పవర్ ఉందా? నువ్వు గ్రేట్ రా షించాను. ఏంటి మామయ్య అక్కడే నించొని చూస్తున్నావు? లేట్ అవుతుంది, పద వెళ్దాం, నేను ఐస్ క్రీమ్ తినాలి. A few moments later. అరే షించాను, ఆగరా బాబు కొంచెం సేపు. నేను నడిచి రావడానికి ఎంత కష్టపడుతుంటే ఎలారా నువ్వు అంత పెద్ద కార్ని తోసుకుని వెళ్తున్నావు? అలా అంటావేంటి మామయ్య? నువ్వే కదా ఐస్ క్రీమ్ కొనిస్తా అన్నావు. ఐస్ క్రీమ్ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా. మామయ్య ఒకటి గుర్తు పెట్టుకో, నా కంఠంలో ఊపిరున్నంత వరకు నేను ఐస్ క్రీమ్ కోసం పోరాడుతూనే ఉంటాను. ఏ పని చెప్పినా చేస్తాను. వచ్చేసింది వచ్చేసింది, హైలెస్సా తొయ్యి, తొయ్యిరా బండి తొయ్యి. ఓరి బాబాయ్, మొత్తం మీద మనం వచ్చేసాం కదరా షించాను. ఏంటి మామయ్య నువ్వు? నేను చూడు ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నాను. అయినా ఎప్పుడు కొనిస్తావు నాకు ఐస్ క్రీము? ఉండ్రా బాబు, ఫస్ట్ మన కార్ రిపేర్ ఎలా అవుతుందో చూద్దాం, దాని తర్వాత నీ ఐస్ క్రీమ్ గురించి ఆలోచిస్తాను. అసలు ఈ మెకానిక్ షెడ్ లో ఎవరైనా ఉన్నారంటావా? ఎవరైనా ఉన్నారా? హలో. ఏంటి గాయస్, మామయ్య అలా వెళ్ళిపోయాడు. నాకు ఐస్ క్రీమ్ కొనిస్తాడంటారా? నాకెందుకో డౌట్ గా ఉంది మామయ్య మీద. ఒకవేళ ఐస్ క్రీమ్ కొనివ్వకపోతే ఏం చేద్దాం? నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. చూస్తున్న వాళ్ళందరూ ఈ వీడియోకి లైక్ చేస్తే ఆ ఐడియా ఏంటి మీకు చెప్తాను. ఎన్ని లైక్లు వస్తున్నాయో ఆ ఐడియా మీకు ఇప్పుడు చెప్తాను నేను. చాలా సింపుల్. ఒకవేళ మామయ్య మనకి ఐస్ క్రీమ్ కొనివ్వలేదనుకో, ఆప్షన్ ఏ ఇదే కార్ టైర్ పంచర్ చేద్దాం. ఆప్షన్ బి కార్ అద్దాలు పగలు కొడదాం. మీరు చెప్పండి కామెంట్ సెక్షన్ లో, ఆప్షన్ ఏ నచ్చిందా, ఆప్షన్ బి నచ్చిందా? ఏంట్రా ఈ రోజు ఇన్ని గిరాకులు వస్తున్నాయి నాకు. మళ్ళీ ఏదో ఇంకో కార్ వచ్చింది. ఏంటి సార్ బాగా అలసిపోయినట్టున్నారు? ఏమైంది ఆ కార్ కి? నన్ను ఒక్కసారి చూడమంటారా? అమ్మయ్యా, సమయానికి ఇక్కడ గ్యారేజ్ లో మీరున్నారు కాబట్టి సరిపోయింది. ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు, ఉన్నట్టుండి చాలా పొగలొచ్చాయి ఈ కార్ లోంచి. కొంచెం చూస్తారా మెకానిక్ గారు? అంకుల్ అంకుల్, నేను చెప్తున్నా వినకుండా ఆ అడవుల్లోంచి కార్ తీసుకొచ్చాడు మా మామయ్య. ఏంటది? అడవుల్లోంచి తీసుకొచ్చాడా? అందుకే బాగా చెత్త కూరుకుపోయినట్టుంది ఆ కారులో. అంటే మా డోరేమాన్ గారు ఇంట్లో ఒక్కడే ఉన్నాడు, లేట్ అయిపోతుందని అడ్డదారి ఆ అడవిలోంచి వచ్చాను. అరే రే, అలా ఎలా చేస్తారు సార్?
చూడండి కార్ ఎంత పాడైపోయిందో. సరే మీరు వెళ్ళి కూర్చోండి, ఒకసారి నేను కార్ చూసి కండిషన్ ఏంటో నేను చెప్తాను. సరే అంకుల్, నేను వెళ్ళి మీ గ్యారేజ్ లో కూర్చుంటా. ఫ్రెండ్స్, మా మామయ్య ఐస్ క్రీమ్ కొనిస్తాడో లేదో నాకు చాలా బెంగగా ఉంది. అయ్యి, ఇదేంటి కారు భలే ఉందే. అరే సించాన్, అటు ఇటు తిరగకుండా కుదురుగా వచ్చి గ్యారేజ్ లో కూర్చో. చెప్పేది వినబడుతుందా? నీకు ఐస్ క్రీమ్ కావాలంటే వచ్చి కూర్చో. ప్రతిసారి మామయ్య ఇలానే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. సర్లే వస్తున్నా. మామయ్య, నువ్వు నాకు తప్పకుండా ఐస్ క్రీమ్ కొనిస్తావు కదా? కొనిస్తానులే గాని ఈ గ్యారేజ్ చూడరా ఎంత బాగుందో. అసలు ఇన్ని టూల్స్ నేను ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు. సూపర్ గా ఉంది. వావ్, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయిరా. అరే ఏంటది, ఇంత దుమ్ముంది, ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? అరే రే, చాలా టైం పట్టేలా ఉంది. ఈ రాత్రికి ఇది అవ్వేలా లేదు, రేపటికి గాని ఇది బాగవదు. అరే షించాన్, టూల్స్ చూసావా ఎంత బాగున్నాయో? అవును మామయ్య, చాలా బాగున్నాయి. అమ్మయ్య, ఇదే సరైన సమయం. మెల్లగా వెళ్ళి ఆ కారును చూసేసి వద్దాం. ఆ కారు మాత్రం సూపర్ గా ఉంది. చిన్నప్పుడు జాతరలో కూడా ఇలాంటి కారు చూసాను నేను. వావ్, సూపర్ గా ఉన్నావు కారు. బాబోయ్, ఏంటిది లైట్లు వెలుగుతున్నాయి? నేనే ఏదైనా భ్రమపడి ఉంటానులే. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. కారు, నువ్వు సూపర్ గా ఉన్నావు. ఓరి బాబోయ్, ఇదేదో తేడాగా ఉంది. లగెత్ర చించాను. ఏంటది, ఎవరో పరిగెడుతున్నట్టు సౌండ్ వస్తుంది. ఏమైందిరా సించాన్, ఇక్కడే ఉన్నావా ఇప్పటి వరకు నువ్వు? నేను ఎక్కడికి వెళ్తాను మామయ్య, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు చెప్పిన తర్వాత కూడా నేను బయటికి వెళ్తానేంటి? బానే ఉంది, కానీ ఆ సౌండ్ ఏంటి? సర్లే, ఈ టూల్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి. అరే, ఇది ఈ రోజు అయ్యేలా లేదు, ఖచ్చితంగా పొద్దున్నే అవుతుంది. సార్, మీ కారు. అమ్మయ్యా, కార్ రిపేర్ అయిపోయినట్టుంది. రారా సించాన్, మనం వెళ్దాం కార్ తీసుకుని. ఏమైంది సార్, అయిపోయిందా? డబ్బులు ఎంత అయిందో చెప్పండి, ఇచ్చేసి వెళ్ళిపోతాను. అంత తొందర పడకండి, కారు ఇప్పుడు బాగా అయ్యేలా లేదు, ఖచ్చితంగా రేపు పొద్దున్నే అవుతుంది. అయ్యో అంకులు, ఏంటంత మాట నువ్వు? పొద్దున వరకు నీ గ్యారేజ్ లోనే ఉండమంటావా ఏంటి? అవును, ఇప్పుడు కార్ బాగోకపోతే మేము ఎలా వెళ్తాం? అయినా అంత పెద్ద ప్రాబ్లం ఎందుకు వచ్చింది? మీరు వచ్చేటప్పుడు చూసాను, ఆ ముందున్న బోనట్ ఎందుకు క్లోజ్ చేయకుండా వచ్చారు. దాని వల్లే ఇప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లం. అడవిలో నుంచి వచ్చారు కదా, ఆ చెత్త మొత్తం మీ కారులోనే ఉంది. అట్లీస్ట్ అది మీరు క్లోజ్ చేసుకుని అయినా రావాలి కదా. అరే సించాన్ గా, నీ కింద అది క్లోజ్ చేయమని చెప్పాను కదరా. నీ బద్ధకానికి దాన్ని అలాగే తీసుకుని వచ్చేసావు. ఇప్పుడు చూడు నీ వల్ల ఎంత పని అయిందో. ఏం చేయాలి ఇప్పుడు? అయ్యో, ఏంటిది? సిచ్యువేషన్ చూస్తుంటే నా ఐస్ క్రీమ్ క్యాన్సిల్ అయినట్టుంది. సర్లే, మామయ్య మన నెత్తి మీద 2 మొట్టిగా వేయడం మానేశాడు. దానికే మనం ఆనందపడాలి. సర్లే, మీరంత బాధపడకండి, నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఒకసారి మీరు బయటికి రండి. ఇదిగో చూడండి, ఈ కార్ ఇందాకే ఒక ముసలాయన అమ్మేసి వెళ్ళాడు. ఏంటి కొంప తీసి ఇప్పుడు ఈ కార్ నన్ను కొనుక్కోమంటున్నారా ఏంటి? నా దగ్గర అన్ని డబ్బులు లేవు. మామయ్య, కొని ఈ కార్ భలే ఉంది. అరే మూసుకోరా బాబు, నా దగ్గర ఇప్పుడు అన్ని డబ్బులు లేవు. సార్, చెప్పేది వినండి సార్. మార్నింగ్ వరకు మీరు ఇక్కడ ఉండాలంటే చాలా కష్టం. మీరు ఇంటికి వెళ్ళడానికి ఈ కారు ఉపయోగించుకోండి. మీరు మళ్ళీ పొద్దున్నే వేసుకొచ్చేయండి. ఈ కారు నాకు ఇచ్చేయండి, మీ కారు మీకు ఇచ్చేస్తాను బాగు చేసి. అవునా? ఒక్క నిమిషం, నాకు ఆలోచించుకోవడానికి కొంచెం సమయం ఇవ్వండి. అరే సించాన్, ఒకసారి ఇక్కడికి రారా. అయ్యి, ఈ కారు మనం ఇంటికి తీసుకెళ్ళొచ్చా? థ్యాంక్ యూ అంకుల్. ఆగండి, ఇప్పుడు వస్తాను. మామయ్య ఎందుకో పిలుస్తున్నాడు. చెప్పు మామయ్య, ఏంటి విషయం? అరే సించాన్, అతను చెప్పే సొల్యూషన్ ఏదో బాగానే ఉంది, కాకపోతే ఆయన్ని చూస్తుంటే నాకు అది నమ్మాలనిపించట్లేదురా. ఏం చేద్దాం చెప్పు. ఏంటి ఇప్పుడు మామయ్య ఆ కార్ తీసుకునేలాగా కనపడట్లేదే. ఏదో ఒకటి చేసి మామయ్య ఆ కార్ తీసుకునేలా చెయ్యాలి. లేదు మామయ్య, అతన్ని చూస్తుంటే చాలా నమ్మకస్తుడిలా ఉన్నాడు. అయినా ఎంతసేపు? పొద్దున్నే వచ్చి మన కారు మనం తీసుకెళ్లిపోతాం కదా. అయినా డోరేమాన్ గారు ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. పాపం ఎలా ఉంటాడో చెప్పు. వాడికి ముందే చాలా భయం. అరే అవును, నిజంగానే డోరేమాన్ గడు ఇంట్లో ఒక్కడే ఉన్నాడు కదా. సరేరా చించాన్, మనం ఈ కార్ లో ఇంటికి వెళ్ళిపోదాం పద. మార్నింగ్ వచ్చి మన కార్ మనం తీసుకుందాం. సరే మెకానిక్ గారు, చాలా థ్యాంక్స్. మీరు మాకు ఇలా హెల్ప్ చేస్తారని నేను అసలు అనుకోలేదు. మార్నింగ్ ఏ టైం కి రమ్మంటారు? 9:10 ఆ టైం కల్లా వచ్చేయండి. ఆ లోపు మీ కారు బాగు చేసి ఇచ్చేస్తాను. సరే సార్, ఇక మేము వెళ్ళొస్తాం. కార్ చాలా జాగ్రత్త, అసలే చాలా డబ్బు ఇచ్చుకున్నాను. అయ్యో, మీ కార్ని నా కార్ లో చూసుకుంటాను
సించాన్ ఏం కంగారు పడకండి, పొద్దున్నే వచ్చి కార్ తీసుకుంటాను. బాయ్. ఆహాహాహాహా. ఇంత సింపుల్ గా మోసపోతారని నేను అనుకోలేదు. ఈ కార్ చాలా ఖరీదైనది. ఇలాంటి కారు మన షెడ్కి ఇంకెప్పుడు రాదు. దీని అమ్మేస్తే మన అప్పులన్నీ తీరిపోతాయి. తొందరగా దీన్ని బాగు చేసి మనం ఈ ఊరు వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. అమ్మయ్యా సించాన్, ఎలాగైతేనే ఆఖరికి ఇంటికి వచ్చేసాంరా. దిగు దిగు. అవును మామయ్య, మొత్తం మీద ఇంటికి వచ్చాం. పాపం ఆ డోరేమాన్ గడు ఏం చేస్తున్నాడో ఏంటో, ఎంత భయపడి ఉంటాడో మనం ఇంతసేపు రానందుకు. ఏంట్రా వీడు పంది పడుకున్నట్టు పడుకున్నాడు కదరా మన ప్లేస్ లో. నువ్వే చెప్పావు కదరా సించాన్, వాడు పాపం తెగ భయపడతాడని. అంటే మరి మామయ్య, నేను కూడా అదే అనుకున్నా, కాకపోతే వీడు ఇంతలా పడుకుంటాడని నాకు తెలియదు. సర్లే పాపం, ఈ ఒక్కసారికి వదిలేద్దాంలే. నాకు చాలా నిద్ర వస్తుంది, దా పడుకుందాం. అవునరా బాబు, నేను కూడా చాలా అలసిపోయాను, పడుకోవాలి. అరే డోరేమాన్, కొంచెం పక్కకి జరగరా బాబు, నాకు కూడా కొంచెం ప్లేస్ ఇవ్వు. అమ్మయ్యా. అరే, ఏదో కారు శబ్దం వచ్చింది. ఎవరు వచ్చింది? నా కళ్ళద్దాలు ఇంట్లో పెట్టొచ్చాను, నాకేమీ కనబడట్లేదు. ఎవరొచ్చారో కొంచెం చెప్తారా? అరే, ఎవరు నవ్వుతున్నారు? చెప్పండి, వచ్చింది ఎవరు? అయ్యి మార్నింగ్ అయిపోయింది, రాత్రి చూసిన కారుతో ఆడుకోవచ్చు. అరే డోరేమాన్ తొందరగా లేకరా, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంట్రా పొద్దున్నే నీ గోలా? ఇంకొంచెం సేపు పండుకుంటానుండు. అరే అరవకుండా త్వరగా లేచొచ్చేరా, మళ్ళీ మామయ్య లేచాడంటే నేను అది నీకు చూపించలేను. అసలు ఏంట్రా నీ గోలా? సరే ఏంటో చెప్పు. పద నాతో రా, నీకొక చూపిస్తా. సౌండ్ చేయకుండా మెల్లిగి రారా, మళ్ళీ మామయ్య లేచాడంటే ప్రాబ్లం అవుతుంది. సరే కానీ అదేంటో చెప్పు. రా తొందరగా రా. ఇప్పుడు నేను చూపించే విషయం చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. నేను ఆశ్చర్యపోతానా? అంతలా ఏముంది? అరే రే చూడరా, ఆ కార్ చూడు ఎలా ఉందో. ఎలా ఉందా? పాతగా డొక్కుగా ఉంది. అయితే ఇప్పుడు ఏంటి? అరే ఏం మాట్లాడుతున్నారు? చూడు ఎంత అందంగా ఉందో. చిన్నప్పుడు జాతరలో చాలా ఏడ్చేవాడిని ఇలాంటి కార్లు కొనమని. ఇప్పుడు ఏదో పెద్ద ఎదిగినట్టు, ఇంకా చిన్న పిల్లడివిగా నువ్వు. ఏంట్రా పొద్దున్నే లేపి ఏదో చెత్త చూపిస్తావు. సరేలే, నేను వెళ్ళి పడుకుంటా. అరే డోరేమాన్, ఇప్పుడు నేను చేసే విషయం చూడు, నీ నిద్ర మొత్తం పోతది. చెప్పరా చెప్పు, ఏంటి నీ బాధ? కారు నువ్వు సూపర్ గా ఉన్నావు. అరే సించాన్, ఏంట్రా లైట్లు అలా ఆన్ అయ్యాయి? అదే కదరా చెప్తుంది, ఇంకోసారి మళ్ళీ ట్రై చేద్దాం. కారు నువ్వు సూపర్. చూసావా భలే ఉంది కదా. అయినా ఇందులో ఎంత వింత ఏముందిలే, ఇలాంటివి చాలా చూసా. సరేలేరా సించాన్, నేను వెళ్ళి పడుకుంటా, నన్ను డిస్టర్బ్ చేయకు. అరే డోరేమాన్, ఒక్క నిమిషం ఆగరా. విషయం ఏంటో చెప్పు. అరే డోరేమాన్, ఇంకా కొంచెం ఆగితే ఆ కార్ తీసుకెళ్లి మెకానిక్ షెడ్ ఆయనకి ఇచ్చేస్తాడ్రా. మన ఇద్దరం ఒక్క రౌండ్ వేసొద్దాం, రారా ప్లీజ్. పోరా సించాన్, నేను రాను. మామయ్యకి తెలిస్తే తాట తీస్తాడు. అరే మామయ్య ఏమనుకుండా నేను చూసుకుంటాను. ఈ ఒక్కసారికి నువ్వు నాతో రారా ప్లీజ్. దా వచ్చి కారెక్కు. సరేలే వస్తున్నా, ఆగు. ఇంకొంచెంసేపు ఆగితే ఏడ్చేలా ఉన్నాడు బాటుగాడు. అరే చూడరా, సూపర్ గా ఉంది కారు. వావ్ ఎంత బాగుందో. అరే ఏంట్రా అలా నడుపుతున్నావు? సరిగా నడుపురా. అరే డోరేమాన్, నేను బాగానే నడుపుతున్నాను రా, అదే గిర్ర తిరుగుతుంది. ఓరి నాయను, ఆగట్లేదురా ఈ కారు. అరే సించాన్, చూసుకోరా, గుద్దేస్తున్నావు. అరే చూసుకోవడానికి ఏమి లేదురా, ఈ కార్ నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, గుద్దేశాను.
ఓరి బాబోయ్, ఏంట్రా ఇది కారు ఇలా ఉంది? రే బాటుగా, వద్దన్నా కూడా ఎందుకురా నన్ను తీసుకొచ్చావు? కొంచెం ఉంటే చంపేసేవాడివి కదరా. అరే డోరేమోన్, ఈ కార్ చాలా డేంజర్ గా ఉందిరా. అసలు నా మాట వినట్లేదు. ఒకసారి నువ్వేమన్నా నడుపుతావా ఏంటి? అరే బాబు, ఆ డొక్కు కార్ అడ్డంగా తీయండిరా. ఏంటి మీ ఉప్పర్ మీటింగ్ మధ్యలో? అరే సారీ అంకుల్, మేము పక్కకు వెళ్తాము. అరే ఇటు రారా డోరేమోను. పోరా బాబు, ఆ కార్ లో ఏం ప్రాబ్లం లేదు, అంతా నీ డ్రైవింగ్ లోనే ఉంది. అనవసరంగా వచ్చానురా నీతో. అరే సరేరా, ఈ కార్ నెలగా ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లాలి కదా, నువ్వు డ్రైవ్ చేయి, నీకే తెలుస్తది. సరేలే, ఇప్పుడు నన్ను చూసి డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్చుకో. దా బండెక్కు బాటుగా. చూస్తాను ఎలా నడుపుతావో నేను చూస్తాను. నడుపు. చూడరా, ఇదిగో ఇలా మెల్లగా తీసి ఇలా వెళ్ళాలి. నీకు డ్రైవింగ్ రాదు, ఏం రాదు. అరే అరే బాబు, ఏంటిది అవుట్ ఆఫ్ కంట్రోల్ లో వెళ్తుంది? అరే అరే బాబు, అస్సలు నా కంట్రోల్ లో లేదు. అరే చూసుకో గుద్దేస్తావు. అబ్బా అబ్బా, అరే 2 సార్లు గుద్దాను కదరా, నడుమిరిగిపోయినట్టుందిరా సించాను. ఇప్పుడు చెప్పరా డోరేమోన్గా, నన్ను బాటిగాడు అంటావారా నువ్వే? ఇప్పుడు తెలిసిందా ఎందుకు గుద్దేశానో కారు నేను ఇందాక? అయినా తప్పంతా నీదే రసించాను. నేను ఎంత వద్దు అన్నా నన్ను బలవంతంగా తీసుకొచ్చావు. నాకు అవన్నీ తెలీదు. ఇప్పుడు ఎలాగైనా కార్ని నన్ను ఇంటికి తీసుకెళ్ళు. అయినా తప్పు నాదే కదా, వీడిని ఇంకేం అనలేంలే. బోరి నాయన, నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది. మామయ్య లేచాడంటే నా ముడ్డు పగల కొడతాడు. అరే రారా డోరేమోను, ఎక్కు, నేను తీసుకుని వెళ్తా ఇంటికి. నాన్న కారు ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి నా మాట వినరా. జాయిగా ఇంటికి వెళ్ళిపోవాలి, సరేనా? అరే నువ్వు ముందు కార్ స్టార్ట్ చేయరా. మామయ్య లేచాడంటే మన ఇద్దరి ముడ్డి పగులుద్ది. ఎలానే మెల్లిగా ఇంటికి వెళ్ళిపోవాలి, సరేనా బాబు? అటు ఇటు కాదు, రైట్ గా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళాక నీకు ఒక ఐస్ క్రీమ్ కొనిస్తాను. అరే ఏంట్రా సించాన్, ఈ కార్ ఇప్పుడు ఇంత మంచిగా వెళ్తుంది? మనం నడిపితే ఆ మాత్రం ఉంటుంది మరి. నీకే కార్ రాదు బాటిగా. సరే సర్లే, తొందరగా ఇంటికెళ్ళు. అది చూసావా ఎంత సేఫ్ గా ఇంటికి తీసుకొచ్చాను? అలా ఉంటదిరా చించానంటే. సరే సరే, నీ గొప్పలాపి ముందు ఇంట్లోకి పద. మామయ్య చూసాడంటే అంతే ఇంకా. చూసారా ఫ్రెండ్స్, మన డోరేమోన్ గారు ఎంత కుళ్ళుకుంటున్నాడో. నేను మంచి డ్రైవర్ అంటే నమ్మలేకపోతున్నాడు. ఏంటి వీళ్ళిద్దరు నాకన్నా ముందే లెగిసి ఎక్కడికో వెళ్ళొస్తున్నారే? సంథింగ్ ఈస్ ఫిషీ. అరే డోరేమోన్, చించాన్, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అయ్యో బాబోయ్, ఎవరికి దొరికినా దొరకకపోయినా వీడికి మాత్రం దొరకకూడదు. అది చాపు. అలా వాకింగ్ కి వెళ్ళొస్తున్నాం రా. మన డోరేమోన్ గడి మధ్యన బాగా పొట్ట పెంచేస్తున్నాడు కదా, అందుకే వాకింగ్ కి తీసుకెళ్లి అక్కడ ఎక్సర్సైజ్ చేయించుకుని తీసుకొస్తున్నాను. ఏంటి ఎక్సర్సైజా? ఇది తప్పకుండా ఏదో తేడా కేసులా ఉంది. సరేలే, నేను వెళ్తున్నా, ఇక నాకు పనుంది. ఫ్రెండ్స్, వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది. మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మీ అమూల్యమైన చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అరే సించాను, కొంచెంలో మిస్ రా. ఆ చాపుగాడికి దొరుకుంటే పక్కా మామయ్యకి చెప్పేవాడు. సరేలే, జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు జరిగిన విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి, ఇంకెవరికి చెప్పకు. విషయమా? అసలు ఏం జరిగింది? నేను ఇప్పుడే కదా లేచాను. జరుగు, దారికి అడ్డంగా నించున్నా. నేను వెళ్ళి బ్రష్ చేసి టిఫిన్ తినాలి. ఊరు నాయనో, ఈ సించాన్ గాల్లో పెద్ద యాక్టరే ఉన్నాడు. వీడితో జాగ్రత్తగా ఉండాలి. అబ్బా, ఒళ్ళేంట్రా ఇంత నొప్పిగా ఉంది? ఏంటి ఇంత ఎండ ఉంది? అసలు టైం ఎంత అయింది? ఓరి నాయన, అప్పుడే 1 గంట అయిపోయిందా? అరే చాప్, డోరేమాన్, చించాన్, ఏంట్రా నన్ను ఎవరు లేపలేదు? ఇంత టైం అవుతున్నా కూడా. అరే అర్జెంట్ గా వెళ్ళి ఆ కార్ తీసుకుని రావాలి. మన కార్ ఇంకా షెడ్ దగ్గర ఉంది కదా. అరే డోరేమాన్, చించాన్, ఎక్కడున్నారా మీరు? ఊరిని ఏంటి ఇల్లు చదువుకుంటున్నారా? ఓరి బాబోయ్, ఈ రోజు ఏదో కొంపల మునిగిపోయేటట్టున్నాయి. వీళ్ళేంటి ఉన్నట్టుండి చదువుకుంటున్నారు? అరే డోరేమోన్, మామయ్య వస్తున్నాడు రా. మొదలెట్టు. సరే సరేరా. 2 1 జా 2, 2 2 జా 3. 3. అరే చెప్పురా సించాన్, చెప్పు. అరే 2 2 జా 3 ఎందుకు అయ్యిందిరా? 2 2 జా 5 రా. అరే అది 5 కాదురా, 3. అరే తింగరోడా, 2 2 జా 3 ఎందుకు అవుతుందిరా? అది 5. రే సించాను, నన్నే తింగరోడు అంటావా? నీ పనిలా కాదురా. వ్యూవర్స్, 2 into 2 3 కదా? మీరే చెప్పండి. 2 into 2
తప్పకుండా 5 అవుతుంది కదా. వ్యూవర్స్ మీరే చెప్పండి కామెంట్ లో 2 into 2 అసలైన ఆన్సర్ ఏంటో. అదేంటది 3 రాలేదు, అలా అని 5 కూడా రాలేదు. అందరూ 4 అని కామెంట్ చేస్తున్నారేంటి? అరే షించాన్, నీది కాదు నాది కాదు, ఆన్సర్ 4 అంట. కామెంట్ సెక్షన్ లో వ్యూవర్స్ చెప్తున్నారు చూడు. ఓరి బాబోయ్, అరే డోరేమాన్, షిన్చాన్, మీ ఇద్దరేనారా ఇక్కడ నిజంగా చదువుకుంటుంది? ఏం మాట్లాడుతున్నావు మామయ్య, మేము చదువుకోకూడదా ఏంటి? అవును, మేము చదువుకుంటున్నాము. అయినా అలా అడుగుతావేంటి వింతగా? అంటే అది డోరేమాన్ గారు చదువుకుంటున్నాడు అన్నా కూడా నమ్మొచ్చు. నువ్వు చదువుతున్నావు అంటేనే నాకు చాలా డౌట్ గా ఉందిరా షిన్చాన్. నేను చదువుకున్నా నన్ను తిడుతున్నారు. నేను ఇంకా చదువుకోను, నేను వెళ్తున్నా. అదేంట్రా డోరేమాన్, నేనేం తిట్టలేదు కదా వాడిని, నేను జస్ట్ ఆశ్చర్యపోయానని చెప్పాను అంతే కదా. వాడు కూడా ఏం అలగలేదు, ఎస్కేప్ కొట్టి వెళ్ళిపోయాడు. అరే అదంతా పక్కన పెట్టండి, అసలైన విషయం మర్చిపోయాను. షిన్చాన్ ఎక్కడికి వెళ్ళకరా, ఒక నిమిషం ఆగు. నేను ఎక్కడికి వెళ్ళలేదు మామయ్య, చెప్పు. అరే మర్చిపోయావా, నిన్న మనం ఆ గ్యారేజ్ నుంచి ఒక కార్ తీసుకుని వచ్చాం. మన కార్ అక్కడే ఉందిరా బాబు. ఆ కార్ ఇంకా తెచ్చుకోనే లేదు. నన్ను పొద్దున్నే నువ్వు లేపుతావు అనుకున్నాను ఆ కార్ తీసుకుని రావడానికి, కానీ నువ్వేమో 1 గంట అయినా కూడా నన్ను లేపలేదు. ఎందుకు? అంటే అది అయ్యో బాబోయ్, దొరికిపోయేలా ఉన్నావు. ఏదో ఒకటి కవర్ చేసేయాలి. అంటే మమ్మీ అది నిన్న కార్ తోసి చాలా అలసిపోయావు కదా నువ్వు, అందుకే నేను నిన్ను లేపలేదు. సర్లే, నువ్వు నా గురించి ఆలోచించావుగా. అరే డోరేమాన్, పదండ్రా మనం వెళ్ళా కార్ తీసుకుని వద్దాం. ఈ కార్ అర్జెంట్ గా ఇచ్చేసి నా కార్ నేను తెచ్చుకోవాలి. పాపం నా కార్ ఎలా ఉందో ఏంటో. అదేంటి, అసలు నిన్న నేను ఆ కారే తొయ్యలేదు కదా ఎక్కువగా. ఐస్ క్రీమ్ కొనిస్తా అంటే ఆ చిన్చాన్ గడే కదా కార్ తోసింది. ఏంటి మామయ్య అలాగేదో ఆలోచిస్తున్నాడు, ఏదో డౌట్ వచ్చినట్టుంది. త్వరగా ఏదో ఒకటి కవర్ చేసేయాలి. మామయ్య పద వెళ్ళి కారు తెచ్చుకుందాం మన కారు. ఏమైందిరా అలా తోసుకుంటూ వచ్చేసావు? ఏంటి మామయ్య ఏమైందంటున్నావు? అర్జెంట్ గా మనం వెళ్ళి కారు తీసుకురావాలి పద. ఈ డొక్కులో కారు మనకొద్దు. ఏరా షించాను, నీలో మంచి యాక్టర్ ఉన్నాడు రా, భలే కవర్ చేస్తున్నావు. అరే డోరేమాను, కొంచెం సేపు నోరు మూసుకుని పొద్దున జరిగిన దాంట్లో నువ్వు కూడా ఉన్నావని మర్చిపోకు. మామయ్యకి ఆ కారు నడిపిన విషయం తెలిస్తే మన ముడ్డి పగిలిపోద్ది. అరే సర్లే, సైలెంట్ గా ఉంటా, ఏడవకు. ఏంట్రా మీలో మీరే ఏదో కొనుక్కుంటున్నారు? సరే తొందరగా వెళ్దాం పదండి. అతను ముందే పొద్దున్నే రమ్మన్నాడు, ఆల్రెడీ మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. అసలు ఆ కారు బాగైందో లేదో కూడా నాకే అర్థం కావట్లేదు. దేవుడా కారు ఇందాక తిక్క చేసినట్టు ఇప్పుడు చేయకుండా చూడు దేవుడా ప్లీజ్. ఇప్పటి వరకు నేనేమి కోరుకోలేదు, ఇది ఒక్కటి నెరవేర్చు దేవుడా ప్లీజ్. ఏమైందిరా షిన్చాన్, నీలో నువ్వే తెగ మాట్లాడుకుంటున్నావు. ఇందాక కార్ ఎక్కే ముందు కూడా చూసాను. ఎందుకు మీరిద్దరు అలా ఉన్నారు అసలు? అదేం లేదు మామయ్య, మేము బానే ఉన్నాం కదా, సూపర్ ఉన్నావు. సర్లే, ఈ కార్ ఏంట్రా కొంచెం అరే ఏం జరిగిందిరా? ఊరి నాయన, వామ్మో, కొంచెం సేపు అయితే యాక్సిడెంట్ అయిపోయిందిరా. ఏంటి మామయ్య రెక్లెస్ డ్రైవింగ్, కొంచెం చూసుకుని నడపాలి కదా. అవును మామయ్య, అవును చూసుకుని నడుపు. అరే సారీ రా పిల్లలు, మన కారు తెచ్చుకోవాలి కదా, ఆ తొందరలో అలా నడిపేసినట్టున్నాను, నాదే తప్పులే. సారీ. అరే షించాను, బానే కవర్ చేసావురా, నేను కూడా కవర్ చేశాను కాబట్టి సరిపోయింది. ఏంట్రా డోరేమాన్ ఏదో అంటున్నావు? నేనేమన్నాను మామయ్య, నేనేం అనలేదు. అయినా నువ్వు చూసి సరిగా నడుపు, ముందే ఈ రోజు అసలు సరిగా నడపట్లేదు నువ్వు. అవును మమ్మీ అవును, నడుపు సరిగ్గా నడుపు. అరే ఏంట్రా ఈ కారు, నేను చెప్పినట్టు అసలు వినట్లేదురా. నేను అసలు ఇటు తిప్పలేదు. వామ్మో మామయ్య, ఆ వేణుడు చూడు, నువ్వు చేసిన పనికి వెళ్ళి ఆంటీని గుద్దేశాడు. నువ్వు అర్జెంట్ గా కార్ తీయకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఓరి బాబోయ్, ఎవర్రా ఈ ఆంటీ? మీరు వెళ్ళిపోండి ఆంటీ. మా మామయ్య ఏమన్నా అంటే నీకు ముక్కు పగిలిపోతుందిలే. మామయ్య, నువ్వు చూసుకోకుండా ఫుట్పాత్ మీదకి ఎక్కిచ్చేసావు. పోలీస్ వాళ్ళు చూసారంటే నీకు ఫైన్ వేస్తారు. ముందు రోడ్డు మీదకి వెళ్ళు మామయ్య. అవునరా డోరేమాన్, నిజమే. వామ్మో, ఏంట్రా ఈ కారు అస్సలు నా మాటే వినట్లేదు. నేను నిజంగా అసలు లెఫ్ట్ కి తిప్పలేదురా. ఇలా జరిగిందేంటి? నాకేదో అనుమానంగా ఉందిరా. నిజం చెప్పండి పిల్లలు, మీరు నిజంగా మార్నింగ్ ఈ కార్ ఎక్కడికి తీసుకెళ్లేదు కదా? మామయ్య, నీ అనుమతి లేకుండా మేము ఇంట్లో నుంచి ఒక్కడికి కూడా బయటకు వెళ్తాం. అలాంటిది ఈ కార్ తీసుకెళ్తామని నువ్వెలా అనుకున్నావు?
ఏమోరా బాబు ఈ కారు వాళ్ళకం ఏం బాలేదు. అరే రే సిగ్నల్ నేను బ్రేక్ వేస్తున్నా, బ్రేకే పడట్లేదురా. అరే ఎలా ఆపాలరా ఈ కార్ని? మామయ్య ఏంటి మామయ్య ఈ కారు ఏదో తేడాగా ఉంది. అరే రే నిజమేరా, అస్సలు నా మాట వినట్లేదు. అమ్మో సార్ జరగండి. మామయ్య ఎవరినో గుద్దేశావు, వాడేమో చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అయినా ఈ కార్ ఎక్కడి నుంచి తెచ్చారు మామయ్య మీ ఇద్దరు కలిసి? అది అసలు ఏమైందంటేరా, అదిరా డోరేమాన్, నీ వల్లే ఈ కార్ వేసుకుని రావాల్సి వచ్చింది. అవునా మామయ్య, అలా జరిగిందా? అవునరా డోరేమాన్, అప్పటికి మా అమ్మకి చెప్తూనే ఉన్నాను ఈ కారు తీసుకోవద్దని. చూసావా కారు ఎలా ఉందో, తిరణాల్లో దొరికిన దానిలోని. అరే చించానుగా ఏం మాట్లాడుతున్నావురా? నిన్న ఈ కార్ నీకు భలే నచ్చిందని చెప్పావు కదా. మామయ్య మీరు గొడవ పడిన చాలు, ముందు అర్జెంట్ గా ఈ కార్ ఇచ్చేద్దాం పదండి. అవునరా నిజమే, ఈ కార్ ఎంత తొందరగా ఇచ్చేస్తే అంత మంచిది. మామయ్య అయినా మీరు ఇంత అడవుల్లోకి ఎందుకు వచ్చారు అసలు? ఏదో అలా జరిగిపో. అమ్మో అరే 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 నేను కావాలని చేయలేదురా, అసలు నేను స్టీరింగ్ గారు తిప్పలేదు. పాపం ఆయనకి ఏమైనా అయిందేమో, వెళ్ళి చూసేద్దాం పదండ్రా. లేదు నువ్వు బండి పోనీ మామయ్య, అసలు ఎక్కడ ఆగొద్దు. అదేంట్రా చించాన్, పాపం ఆయన్ని మనమే కదా గుద్దేసింది. లేదు మామయ్య, ఇప్పుడు అక్కడికి వెళ్ళావంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మనల్ని కుల్లబడి చేస్తారు. పద వెళ్ళిపోదాం. అయ్యో పాపం ముసలతల్లా ఉన్నాడురా, నేను అసలు స్టీరింగ్ అటు తిప్పలేదురా. మామయ్య నువ్వు చెప్తుంది నాకు అర్థమవుతుంది, ఇందులోనే తప్పేం లేదు, ఈ కారులోనే ఏదో ఉంది. మామయ్య నువ్వు ఆపకుండా పోనీ, అర్జెంట్ గా గ్యారేజ్ కి వెళ్ళి కార్ ఇచ్చేద్దాం. సరేరా చించాన్. అరే చించాన్, నైట్ చూసిన గ్యారేజ్ ఇదే కదా? ఏంట్రా అసలు ఇక్కడ కార్ గ్యారేజే లేదు. అవును మామయ్య, ఇక్కడ మన కార్ కూడా లేదు. అయ్యో మామయ్య, ఇక్కడ గ్యారేజ్ ఉండాలి కదా, ఏమైపోయింది? ఈ చెత్త అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కార్ గ్యారేజ్ లో ఉన్న టూల్స్ ఏవి? అవి నువ్వు బాగున్నాయని కూడా అన్నావు కదా. అవునురా సించాన్, నీకు కూడా గుర్తుంది కదా, మన ఇద్దరం నిన్న నైట్ ఇక్కడికే వచ్చాం. అసలు ఇక్కడ ఒక్క కార్ కూడా లేదేంట్రా? నాకేమీ అర్థం కావట్లేదు. ఆ మెకానిక్ ఎక్కడికి వెళ్ళిపోయాడు రా? అరే ఇక్కడ ఎవరో అతను ఉన్నాడు, ఒకసారి నేను వెళ్ళేసి అడిగేసి వస్తా. సార్ ఏంటి బాబు ఇలా వచ్చావు? ఏంటి అంత కంగారు పడుతున్నావు? ఏం కావాలి చెప్పు. సార్ నిన్న నైట్ నేను ఇక్కడికే వచ్చాను, ఇక్కడ ఒక కార్ గ్యారేజ్ ఉండేది, అసలు నాకు ఇప్పుడు అది కనబడట్లేదు. ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది. కారు గ్యారేజా? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అతను నిన్న నైటే ఖాళీ చేసి వెళ్ళాడు. అదేంటో చాలా వింతగా బిహేవ్ చేశాడు కూడా. రాత్రికి రాత్రే నాకు ఫోన్ చేసి పొద్దున్నే నేను ఊరెళ్ళిపోతున్నాను, నా సామాను మొత్తం తీసుకెళ్లిపోతున్నానని రిమైనింగ్ పేమెంట్ మొత్తం నాకు కంప్లీట్ చేసి మరి వెళ్ళిపోయాడు. ఏంటి ఊరెళ్ళిపోయాడా? అంటే ఈ గ్యారేజ్ అతనిది కాదా? లేదు ఆ షెడ్ మొత్తం నాదే, అతను రెంట్ కి తీసుకున్నాడు అంతే. ఓరి నాయనో, పెద్ద టోపీనే పెట్టాడు రా వాడు మనకి. అరే సించాన్, డోరేమాన్, ఏంట్రా మన పరిస్థితి ఇలా అయిపోయింది? ఏంటి మామయ్య ఏమైంది? అతను ఏమన్నాడు? అయిపోయిందిరా, ఈ గ్యారేజ్ ఆ మెకానిక్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడంట. అసలు ఈ గ్యారేజ్ అతనిది కాదంట. అదిగో ఇక్కడ ఉన్నాడే ఆ పెద్ద మనిషి, ఆ మెకానిక్ కి రెంట్ కి ఇచ్చాడంట. ఇంకేముంది మామయ్య, మనకి టోపీ పెట్టేశాడు. ఆడు మొహం చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, దొంగ కోళ్ళు ఎట్టుకునే వాళ్ళు ఉన్నాడని. ఎలా అయితే ఆ కారు మనకి అంటగట్టి మన కారు అట్టుకెళ్ళిపోయాడు. ఇద్దరు కలిసి పెద్ద ఘనకార్యమే చేశారు. అరే ఏంట్రా ఇలా జరిగింది? సరే మనం టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అరే ఈ కార్ చూస్తుంటేనే నాకు చాలా చిరాగ్గా ఉందిరా. ఇప్పటి నుంచి మనం ఇదే కార్ లో తిరగాల ఏంటి? మామయ్య ఏంటి ఆ సౌండ్? మీ ఇద్దరికి ఏమైనా వినిపించిందా? అవునరా డోరేమాన్, నాకు కూడా వినిపించింది. అవునరా, ఏదో సౌండ్ వచ్చిందిలే గాని. సరే ఇక్కడ మనం టైం వేస్ట్ చేయకూడదు, పదండి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అరే శిక్షాను, ఈ కార్ ని చూస్తుంటే భయం వేస్తుందిరా. ఆ సౌండ్ ఈ కార్ లో నుంచే వచ్చింది కదా. అవునరా డోరేమాను, నాకు కూడా అదే అనిపిస్తుంది. రే అలాంటి సౌండ్లు కార్ నుంచి ఎందుకు వస్తారా? మనం అడవిలో ఉన్నాం కదా, ఏదైనా జంతువు అరిచిందేమో, వదిలేయండి. అరే రే రే ఈ కార్ ఏంట్రా బాబు, అసలు నా మాటే వినట్లేదు. ఇది ప్రాబ్లమో తెలియట్లేదు, లేకపోతే ఏదైనా మాయ, నాకేమీ అర్థం కావట్లేదు. అబ్బా అరే ఇంకెన్నిసార్లు గుద్దుకుంటుందిరా ఈ కారు. చా అనవసరంగా నిన్న నైట్ గ్యారేజ్ కి వచ్చాను.
అమ్మయ్యా, ఇప్పటికి కొంచెం సెట్ అయిందిరా కారు. ఇప్పుడైతే మన మాట బాగానే వింటుంది. అరే రే రే, ఏమవుతుందిరా? ఓరిని, మళ్ళీ ఏమైందిరా బాబు? కారు ఆగిపోయింది. ఈసారి ఏం ట్రబుల్ ఇచ్చింది ఇది? మామయ్య, ఏంటి మామయ్య ఈ కారు నిన్న నైట్ నుంచి మనల్ని పీక్కుని తింటుంది. ఉసే ఉసే కారు, పొద్దున కూడా ఎలా చేసావు? అయిపోయావు ఈ రోజు నా చేతిలో. ఇదేంటి మామయ్య, మళ్ళీ ఇదే సౌండ్ వస్తుంది మామయ్య. అవును మామయ్య, ఏదో సౌండ్ వచ్చింది. అది ఖచ్చితంగా ఈ కార్ నుంచే వచ్చింది. అరే పిల్లలు, తిక్కగా మాట్లాడకండి రా. ముందే చాలా చిరాగ్గా ఉన్నాను. ఈ కారు ముందే నన్ను సతాయిస్తుంది. నీకు ఇందాకే చెప్పాను కదా, అడవిలో కొన్ని జంతువులు అలాగే అరుస్తాయని. సరేలే, మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళేసి ఎవరైనా మెకానిక్ ఉన్నాడేమో చూసొస్తాను ఈ దగ్గరలో. ఏంటో చివరికి ఈ అడవిలోకి వచ్చి పడ్డాం. అరే డోరేమోన్, ఏంట్రా మామయ్యకి ఎంత చెప్పినా వినట్లేదు. అరే సించాన్, మనం చెప్పింది మామయ్య వినాలంటే మనం మార్నింగ్ ఏం జరిగిందో ముందు అది చెప్పాలరా. నీకంత ధైర్యం ఉంటే చెప్పు. అవును కదరా డోరేమాన్, నిజమే. నాకైతే అంత ధైర్యం లేదు. మామయ్యకి చెప్తే మనల్ని ఎగరేస్తాడు. అరే సించాన్, ఒక పని చేద్దాం రా, మన వ్యూవర్స్ ని హెల్ప్ అడుగుదాం. నిజమేరా, మన వ్యూవర్స్ ని హెల్ప్ అడుగుదాం. వ్యూవర్స్, మీరే చూసారు కదా ఈ కార్ ఎంత చెడ్డదో. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఖచ్చితంగా ఈ కార్ లో ఏదో ఉంది. ఆ విషయం మామయ్యకి తెలియాలంటే ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఇంకా లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేయండి. వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అయినా మొత్తం దీని వల్లేరా. మామయ్య వచ్చేలోపు దీని పాటలు నిప్పేసి పక్కన ఆడేద్దాం. అరే, ఈసారి ఇంకా భయంకరంగా అరుస్తుందిరా ఈ కారు. నేను ఎక్కడ ఉండను. అరే డోరేమోన్ వచ్చిరా. అరే సించాన్, అసలు ఏం జరుగుతుందిరా? అరే ఆ కార్ ఏదో చూస్తుందో చూసావా? అవునరా, చూస్తున్నాను. అయ్య బాబోయ్. అరే చించాన్, మనం ఇక్కడ ఉండడం మంచిది కాదురా. పదా చెట్టు పక్కకెళ్ళి దాక్కుందాం. వస్తున్నాను లగెత్రా. అరే ఏంట్రా నాయన, ఏ అడవిలో వచ్చి పడ్డాం రా బాబు. అసలు ఇక్కడ ఒక్క మెకానిక్ కనబడట్లేదు, ఏం కనబడట్లేదు. ఏంటి, అక్కడ ఎవరు లేరు? డోరేమాన్ గారు, సించాన్ గారు ఏరి? అయ్యో డోరేమాన్, అరే సించాన్, అరే డోరేమాన్, సించాన్, ఎక్కడున్నారా మీరు? రే సించాన్, మామయ్య వచ్చాడు, పదరా వెళ్ళి అసలు ఏం జరిగిందో చెప్పేద్దాం. ఇంకా లేట్ చేసామంటే మనం ఇంకా ప్రాబ్లం నుంచి బయట పడలేము. మామయ్య వచ్చేసావా మామయ్య? ఆ కారు ఏం చేసిందో చెప్తే నువ్వు షాక్ అయిపోతావు మామయ్య. అది తప్పకుండా ఒక దెయ్యం కారు మామయ్య. అటు పక్కకి వెళ్ళకు. రే పిల్లలు, ఏట్రా మీరు అసలు పొద్దున్నుంచి తిక్కగా చేస్తున్నారు? అసలే మెకానిక్ ఎక్కడ కనబడలేదని నేను వెతుకుతుంటే ఏంటి మీ గోల? నాకంత ధైర్యం లేదు, నువ్వే చెప్పేరా. మామయ్య, మార్నింగ్ సించాన్ గాడు నువ్వు లేవక ముందుకే నన్ను బయటికి తీసుకెళ్లి కారు నడిపించాడు మామయ్య. అప్పుడు ఈ కారు చాలా వింతగా ప్రవర్తించింది. మేము డ్రైవ్ చేయకుండానే దానంతట అదే డ్రైవ్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. అంతేకాదు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఆ కారు డోర్లు, బానెట్ అన్ని దానంతట అవే ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యి గట్టిగా నవ్వుతుంది మామయ్య. ఓరి నాయనో. అరే పిల్లలు, మిమ్మల్ని ఆ కార్టూన్స్ ఎక్కువ చూడొద్దని చెప్తుంటే వింటారా? మాట్లాడితే హర్రర్ కార్టూన్స్ అని చెప్పి అవే చూసి ఇప్పుడు కారు కూడా ఏదేదో చేసిందని చెప్తున్నారు. ఈ అడవిలోంచి నేను బయట ఎలా పడాలా అని చెప్పి ఆలోచిస్తుంటే ఏంట్రా మీరిద్దరు? అరే డోరేమోన్, ఇన్ని రోజులు ఈ ఛానల్ లో మన ఇద్దరు మేరీ పప్పు అనుకున్నాను రా, కానీ మన మామయ్య కొండేరు పప్పులా కనబడుతున్నాడు. నువ్వు చెప్పింది కూడా నిజమేరా చించాన్. సర్లే, ఒకసారి ఆఖరిగా ట్రై చేసి చూస్తాను. ఈ కార్ ఏమైనా స్టార్ట్ అవుతుందేమో. అరే భలే కార్ స్టార్ట్ అయిందిరా పిల్లలు. ఎక్కండి. పదరా సించాను, ఇంకా మనకి తప్పేలా లేదు. అమ్మయ్యా, ఈ కార్ అయితే బాగానే పనిచేస్తున్నట్టుందిరా. తొందరగా ఇంటికి వెళ్ళిపోతే అదే బెటర్. వెళ్ళిన తర్వాత అర్జెంట్ గా మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. మన కార్ ఎక్కడుందో ఏంటో. అరే డోరేమోన్, ఇందాక కార్ చేసిన చేష్టలకి నాకు భయంతో చూసు వస్తుందిరా. నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలరా? నా ట్యాంక్ కూడా ఫుల్. అరే నేను ఇంకా ఆపుకోలేను మామయ్య, అర్జెంట్ గా కార్ ఆపు. రే ఎందుకు రాలా అరిచావు? ఏమైంది? మామయ్య దిగు అర్జెంట్ గా కిందకి దిగు. ఏంటి ఏమైంది చెప్పండి రా. మా ఇద్దరికి సుస్సు వస్తుంది. ఓరిని, దానికోసం అంతలా అరవాలా? సరే వెళ్ళి పోసుకోండి.
అప్ప ఎంత ఆనందంగా ఉందో. అవునరా, కోట్లు ఇచ్చినా కొనుక్కోలేని ఆనందం ఇది. ఏంటి నాకు కూడా వస్తున్నట్టు అనిపిస్తుంది. సర్లే నేను కూడా పోసుకుంటా. ఏంటేదో సౌండ్ వస్తుంది. ఏంటంట ఆ సౌండ్? అరే ఏంట్రా కారు ఇలా వచ్చేసింది? వామ్మో, నేను చూడకపోతే అసలు ఏం జరిగేది? ఓరి నాయనో. అరే సించాన్, ఏం జరిగిందో చూసావా? అవునరా, అది చూసాక నాకు మళ్ళీ సుస్సు వస్తుంది. నాకు వచ్చేది కూడా ఆగిపోయిందిరా. వామ్మో పిల్లలు, నేను హ్యాండ్ బ్రేక్ ఆన్ చేసి రాలేదనుకుంటారా? ఆ కారు ఈ లోయలో పడిపోయేది. అంతేకాదు మనల్ని కూడా తీసుకుని వెళ్ళిపోయేది. జస్ట్ మిస్. అరే ఎర్రి మామయ్య, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ కారులో దెయ్యం ఉంది. అరే సించాన్, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నన్ను తిడుతున్నావు ఎందుకురా? అది డౌన్ లో ఉందిరా కారు, అందుకే వచ్చింది. లేదు 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 మామయ్య, సించాన్ గారు చెప్పేది నిజమే, అందులో దయ్యం ఉంది. చూడు 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 మామయ్య, నీ కళ్ళతో నువ్వే చూడు. మేము ఎంత చెప్పినా నువ్వు వినట్లేదు కదా మామయ్య, చూడు. రే ఏంట్రా ఆ కారు ఏంట్రా అలా చేస్తుంది? మామయ్య చూడు చూడు. అరే నిజమేరా, ఆ కారు ఏంట్రా అది అలా తిరుగుతుందేంట్రా? ఒరే బాబోయ్. చూసావా మామయ్య, ఇందాక చెప్తేనేమో ఈ సౌండ్స్ అన్ని అడవిలో నుంచి వస్తున్నాయని చెప్పావు. ఇప్పుడు విన్నావా నీ చెవులతో? అవునరా డోరేమాన్, మీ మాట నేను వినలేదు. నన్ను క్షమించండి రా. అది నిజంగానే దెయ్యం కారు అనుకుంటా. రే ఇక్కడ ఉండడం మంచిది కాదు, పదండి మనం పారిపోదాం. వామ్మో ఏంట్రా ఈ కారు? అవును మామయ్య, పద మనం పారిపోదాం. అవునరా పద. అరే ఏంట్రా నా కాళ్ళు కదలట్లేదు? అవును మామయ్య, మా కాళ్ళు కూడా కదలట్లేదు. రే అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? అరే నా అంతటి నేనే వెనక్కి వెళ్ళిపోతున్నాను. అవును మామయ్య, మేము కూడా కదిలిపోతున్నాం. అరే రే ఏం జరుగుతుందిరా? అరే ఈ కారు నేను ఎందుకు ఎక్కుతున్నాను? అవును మామయ్య, నేను కూడా ఎక్కిస్తున్నాను. నేను కూడా ఎక్కేస్తున్నాను. అరే ఈ కారు ఎక్కడికో తీసుకెళ్తుందిరా. ఏం చేయాలిరా ఇప్పుడు? నాకేం అర్థం కావట్లేదు. లేదు మామయ్య, ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు. ఈ కార్ మనల్ని కంట్రోల్ చేయడం మొదలు పెట్టింది. అవునరా డోరేమాన్, నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది. అరే సించాన్, డోరేమాన్ ఇంకెంత దూరం తీసుకుని వెళ్తుందిరా? అసలు ఈ కార్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది నాకేం అర్థం కావట్లే. అవును మామయ్య, నాకు కూడా చాలా భయంగా ఉంది. ఓయ్ అమ్మాయి, అడ్డం తప్పుకో. ఓరి బాబోయ్, ఇలా గుద్దేసిందేంట్రా ఈ కారు? ఏంటి మామయ్య, కార్ అలా గుద్దేసింది? మామయ్య, ఆ అమ్మాయి బతికి ఉన్నదంటావా? ఏమోరా, నాకు తెలీదు. ఈ కారు అసలు అలా ఎందుకు గుద్దింది? నువ్వు గమనించావా? మార్నింగ్ కూడా ఎవరో తాతయ్యను గుద్దేసింది. ఈ కారుకి ఇదేం పోయే కాలం రా బాబు. మామయ్య, ఇప్పుడు ఈ కేసులన్నీ మన మీద పడతాయి కదా? అవునరా, డ్రైవింగ్ చేస్తుంది నేనే కాబట్టి ఈ కేసులన్నీ తప్పకుండా నా మీద పడతాయి. అయితే మనం సేఫ్ రా డోరేమాన్. అలా అంటావేంట్రా సించాన్? పాప మామయ్యని జైల్లో పెడతారా? మనకి ఇంకా ఐస్ క్రీమ్లు ఎవరు కొనిస్తారు? అరే మీ ఇద్దరికి ఐస్ క్రీమ్లు కొనివ్వడం గురించి ఆలోచిస్తున్నారా? నా గురించి ఆలోచించరా? ఏంట్రా మీరు? సారీ మామయ్య, నువ్వు అక్కడ ఉన్నావు కదా, మర్చిపోయాను. అరే రామా. మామయ్య, ఇది ఊరు మొత్తం తిప్పి మళ్ళీ మన ఇంటికే తీసుకొచ్చింది, చూసావా? అవునరా, నేను కూడా అదే చూస్తున్నాను. అరే మనంతట మనమే దిగిపోతున్నాం ఏంట్రా? అరే ఇప్పుడు నా కాళ్ళు చేతులు నా కంట్రోల్లో ఉన్నారా? అవును మామయ్య, నా కాలు చేతులు కూడా నా కంట్రోల్లో ఉన్నాయి. అరే లగెత్తనరా, తొందరగా లోపలికి పదండి. ఇంకా ఈ కారు ఏమేం చేస్తుందో ఏంటో. మరి జరగండి. అరే చాపు, నువ్వు పక్కకు జరగరా. ఆ కారు వచ్చేస్తుంది. నేను వెళ్ళి దాక్కోవాలి. ఎక్కడ దాక్కోవాలి? ఇక్కడ ఓకే అనుకుంటా. ఏంటి ఏమైంది? ఏంటి మామయ్య, అందరు ఇంత కంగారుగా పరిగెట్టుకుంటూ వచ్చారు? అది అరే ఆ కారు నీకెలా చెప్పాలరా చాపు? ఆ కారు దెయ్యం కారు. ఏమైందిరా డోరేమాన్, మామయ్య అంత కంగారు పడుతున్నాడు? నువ్వైనా చెప్పు. దయ్యం కారు, కారు దయ్యం.
ఏంట్రా అందరు ఇలా అయిపోయారు? ఆ చించన్ గారిని అడగడం వేస్ట్, మనమే బయటకు వెళ్ళి చూద్దాం. అసలు ఏముంది బయట? దెయ్యం కారు అంటున్నారు. ఆ, ఈ డొక్ల కారు గురించేనా వాళ్ళు మాట్లాడేది? ఓరి బాబోయ్, ఈ కారు దెయ్యం కారు. మామయ్య, బయట దెయ్యం కారు ఉంది. ఇప్పుడు అర్థమైందారా చెప్పు, నిన్నందరం ఎందుకు పరిగెట్టుకుంటొచ్చామో? అర్థమైంది, బాగా అర్థమైంది. అరే పిల్లలు, ఇది కరెక్ట్ కాదురా. ఆ కారు చాలా డేంజరస్. మనం దాన్ని అలా ఊరికే వదిలేయకూడదు. దాన్ని ఏదో ఒకటి చేయాలి. మామయ్య, ఇప్పుడే ఆ కార్ మనల్ని వదిలిపెట్టింది, మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళడం అవసరం అంటావా? అలా కాదురా డోరేమాన్, ఒక్క నిమిషం సరిగ్గా ఆలోచించు. మనం ఉండగానే ఆ కారు ఇద్దరిని గుద్దేసింది. ఒకవేళ దాన్ని అలాగే వదిలేస్తే ఇంకా ఎంత మందిని పొట్టను పెట్టుకోవచ్చో ఆలోచించు. ఏంటి, ఆ కారు ఇద్దరిని గుద్దేసిందా? అవును మామయ్య, నువ్వు చెప్పేది నిజమే. ఆ కారుని ఊరికే వదలకూడదు. చెప్పు, ఏం చేద్దాం? అరే షించాన్, డోరేమాన్, ఆ కార్ ని నాశనం చేయడానికి మన దగ్గర ఎలాంటి టూల్స్ ఉన్నా ఏ ఒక్కటి వదలకండి. ప్రతి ఒక్కటి తీసుకుని రండి. వెళ్ళండి. మామయ్య, ఇప్పుడేం చేద్దాం? మనం తగలపెట్టేద్దామా లేదంటే నలిపేద్దామా? చెప్పు మామయ్య. ఏంట్రా సడన్ గా మీరిద్దరు విలన్ లో మాట్లాడుతున్నారు? నీకేం తెలుసురా చాప్, అది మమ్మల్ని పెట్టిన టార్చర్. ముందుగా ఈ మిషన్ గన్ను పెట్టి దాన్ని తుక్కు చేస్తాను. పిల్లలు, మీరు కొంచెం వెనక్కి జరగండి రా. మళ్ళీ మీకేదైనా అయ్యే ప్రమాదం ఉంటుంది. పదరా డోరేమాన్. అరే చాప్, మన మామయ్య రంగంలోకి దిగాడు. మనం కొంచెం దూరంగా ఉందాం. అవునరా, మనం ఎంత దగ్గరలో ఉండడం కూడా మంచిది కాదు. పద, దూరంగా వెళ్ళిపోదాం. వ్యూవర్స్, ఈ గన్ను నేను ఇప్పటి వరకు ఎప్పుడు వాడలేదు. నాకేమీ కాకూడదని ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అయిపోయావే కారు, మమ్మల్ని అంత తిప్పలు పెడతావా నువ్వు? అయిపోయావు, నువ్వు అయిపోయా. అరే, ఈ కారు, నేను అన్ని బుల్లెట్లు దింపాను కదా ఆ కారుకి. ఏంట్రా, ఆ కారుకి అసలు ఏమీ కాలేదు. ఏంటి మాయ అసలు? నిన్ను ఇలా కాదు, నిన్ను తగలబెట్టేస్తా. అయిపోయావు ఈ రోజు నువ్వు నా చేతుల్లో. నాలో ఉన్న మనిషిని మర్చిపోయేలా చేసావు నువ్వు. మొత్తం నిన్ను తగలబెట్టే వరకు ఈ రోజు నేను ఊరుకోను. ఈ కార్ అసలు ఎలా బతుకుంటుందో నేను చూస్తా. అయిపోయావు, నువ్వు అయిపోయావు. ఇప్పుడు నువ్వు ఎలా బతుకుంటావో నేను చూస్తాను. కార్ రియాక్ట్ అవుతుంది. అయిపోయింది అంటే ఆ కారు పని అయిపోయినట్టే. అరే, ఏం జరిగింది? మంటలన్నీ ఆగిపోయినాయి, ఈ కారుకి మాత్రం ఏమీ కాలేదు. అరే, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ కార్ నవ్వుతుంది. అరే, అంత పెద్ద మంట పెట్టినా కూడా ఈ కార్కి ఏం కాలేదేంటి? షించాన్, డోరేమాన్ ఎక్కడున్నారు? తొందరగా రండి. మామయ్య, వస్తున్నాం. కార్ పని అయిపోయిందా? అయిపోయే ఉంటుంది. ఏంటి మామయ్య, అది ఇక్కడే ఉంది ఇంకా? ఏంటి మామయ్య, ఈ కారు అంత నచ్చిందా? చిన్న గీత కూడా పెట్టలేదు. ఎండకి చక్కమంటుంది. ఈ గ్యాప్ లో వాటర్ వాష్ చేయించినట్టున్నా కదా. అరే షించాన్, నువ్వు ముందు జోకులేయడం ఆపు. ఆ మిషన్ గన్ తో మ్యాగజైన్ మొత్తం దింపేశాను రా. 200 పైగానే బుల్లెట్లు దింపాను. ఆ కారు ఆల్మోస్ట్ ఆ లోయలో పడిపోయింది కూడా, కానీ మళ్ళీ నవ్వుకుంటూ బయటికి తిరిగి వచ్చిందిరా. నాకేమీ అర్థం కాలేదు. చాలా క్లీన్ గా ఉంది. అంతేకాదు, వెంటనే నాకు కోపం వచ్చి మనం తెచ్చిన ఆ కిరోసిన్ క్యాన్ మొత్తం దాని మీద గుమ్మరించి దానికి మంట కూడా పెట్టాను. అయినా కూడా దానికి ఏమీ కాలేదు. అసలు దాన్ని ఎలా నాశనం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు.
ఓరి బాబోయ్, అంత డేంజరస్ గా ఉంది మామి ఆ కారు. ఒక పని చేయి, ఆ లోయలోంచి కిందకి చూసి కారు మొత్తం తుక్కు తుక్కు అయిపోతుంది. అవును మామయ్య, మన చాపుగాడు మంచి ఐడియానే చెప్పాడు. నిజమేరా, మనకున్న ఆఖరి అవకాశం అదొక్కటే. నేనే వెళ్తాను. వద్దు మామయ్య, నువ్వు అంత రిస్క్ తీసుకోకు. నాకు తెలిసిన ఒక ఎత్తైన ప్రదేశం ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కార్ని తోసేద్దాం. వదరా చాప్, సించాన్, వెళ్దాం మామయ్యతోని. ఇదే మామయ్య నేను చెప్పిన ఎత్తైన ప్లేస్. ఇక్కడ నుంచి ఆ కార్ తోసేస్తే ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. ఓకే రా డోరేమాన్, పక్కకి జరుగు. నేను ఇప్పుడే ఈ కార్ని తోసేస్తాను. అయిపోయిందిరా ఈ కారు. ఇక నీ బెడద మాకు వదిలినట్టే. ఇప్పటి నుంచి మమ్మల్ని బాధ పెట్టడం ఆపు. అయిపోయింది మామయ్య, ఇంకా ఆ కారు పని. మామయ్య ఎంత దూరం నడిచి నడిచి కాలు పీకేస్తుంది. మనం తప్పకుండా ఒక కారు కొనుక్కోవాలి మామయ్య. ఏమంటావు మామయ్య, చెప్పు. అరే సించాన్, మనం కారు కొనాల్సిన అవసరం లేదనుకుంటా. ఒక్కసారి అటువైపు చూడు. ఎటువైపు? ఓ ఆ కారు, ఆ కారు. ఓరి బాబోయ్, ఇంకా ఆ కారు మనల్ని వదలదాము.